ఎమ్మెల్సీ సాబ్జీ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అంటున్నారు సాబ్జీ ఫ్యామిలీ. రెక్కీ నిర్వహించి యాక్సిడెంట్ చేసి చంపేశారని అంటున్నారు సాబ్జీ సోదరుడు ఖాసిం. కావాలని రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొట్టారని చెప్తున్నారు సాబ్జీ కుమారుడు ఆజాద్. యాక్సిడెంట్ పొరపాటున జరగలేదు, ఉద్దేశపూర్వకంగా చేశారు అంటున్నారు సాబ్జీ కుమారుడు. సిఐడి విచారణను కూడా డిమాండ్ చేస్తున్నారు సాబ్జీ ఫ్యామిలీ. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యాక్సిడెంట్ నిజంగా ప్రమాదమేనా లేక కావాలని చేశారా? ఎవరైనా కుట్ర చేసి చంపేశారా? సిఐడి విచారణ జరపాలని సాబ్జీ కుటుంబ సభ్యులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ స్పాట్ లోనే మరణించగా డ్రైవర్, గన్మెన్, సాబ్జీ పిఏలు తీవ్రంగా గాయపడ్డారు. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరు కావడానికి వెళుతూ ఉంటే ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు వైపు నుంచి షేక్ సాబ్జీ కారు వెళుతుండగా భీమవరం నుంచి ఆకివీడి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఇక్కడే సాబ్జీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పొరపాటున జరిగింది కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసి చంపేశారు అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఈ మార్గ మధ్యలో ఆకివీడి దాటిన తర్వాత చెరుకువాడ దగ్గర ఎదర కారు అతివేగంతో వచ్చి జరికించుకొని వచ్చి అటాక్ చేసింది. ప్రమాదవశాత్తు మరణించిందని వార్త వచ్చింది, కానీ ఇది అబద్ధం. ఇది కావాలని ప్లాన్గా చేసి ఈ లోకంలో మనిషిని ఉంచకూడదు అని కక్షగట్టి రెక్కి నిర్వహించి మరీ మా బ్రదర్ని చావుకి కారణమయ్యారు. నాన్నగారికి జరిగిన యాక్సిడెంట్ అనేది దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది జరిగిన విధానం, రాంగ్ రూట్లో వచ్చి అతను కావాలని యాక్సిడెంట్ చేశాడా అనే అనుమానం మాకు వ్యక్తమవుతుంది. ప్యాసింజర్ సీట్లో ఉన్న మా నాన్నగారికి ఎదుర కావాలని ఉద్దేశపూర్వకంగా అతను గుద్దినట్టు అనిపిస్తుంది తప్ప పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కింద మాకు అనిపించడం లేదు. షేక్ సాబ్జీ యాక్సిడెంట్ పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఎస్పీ రవిప్రకాష్. ఢీకొట్టిన వాహనం కండిషన్ చెక్ చేయాలని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కి సూచించినట్లుగా చెప్పారు. గన్మెన్ ముత్యాలరాజు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు కార్లు గుద్దుకోవడం వలన వ్యాగనార్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి షేక్ సాబ్జీ గారు ఎమ్మెల్సీ యూటీఎఫ్ తరఫున ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండడం వల్ల ఆయనకి తల మీద చిన్న ఇంజరీ, తర్వాత స్పాట్లోనే ఆయన చనిపోయారు. ఎదురుగున్నటువంటి బాలెనో వాహనం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అనేది ఎంవీఐకి చెప్పాము, వాళ్ళు వచ్చి చూస్తారు. సాబ్జీ మృతికి నిన్న ఈ రోజు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సాబ్జీ భౌతిక కాయం ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో ఉంది. విదేశాల్లో ఉన్న కుమార్తె వచ్చిన తరువాత అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు.